హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం సదర్లాండ్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ 2025 కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. జాబ్ లొకేషన్ హైదరాబాద్ లో ఉంది. జస్ట్ 12th క్లాస్ పాస్ అయితే చాలు మనం ఈ కంపెనీలో జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారాగా మనకి జూనియర్ అసోసియేట్ అండ్ అలానే సీనియర్ అసోసియేట్ కి సంబంధించిన జాబ్స్ కి మనకి రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ముందుగా కంపెనీకి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ కవర్ చేద్దాం ఫ్రెండ్స్. సదర్లాండ్ వచ్చేటప్పటికి ఎంఎన్సి కంపెనీ ఫ్రెండ్స్. సో సాఫ్ట్వేర్ కంపెనీ ఇది. ప్రస్తుతం మనము హైదరాబాద్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏదైతే ఉందో వీటికి సంబంధించి మనం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాము. జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే చాలు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసోసియేట్ అండ్ అలానే సీనియర్ అసోసియేట్ కి సంబంధించి మనకి ఈ వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. సో రిక్వైర్డ్ స్కిల్స్ కి సంబంధించి మనం చూసినట్లయితే ఈ వేకెన్సీస్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ కన్నా అబోవ్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ అలానే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ ఓరియంటెడ్ విత్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఈస్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు. స్ట్రాంగ్ అండ్ యాక్యురేట్ డేటా ఎంట్రీ స్కిల్స్ ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ అట్లీస్ట్ 85% యాక్యురసీ తోటి మనమైతే డేటా ఎంట్రీ చేయగలిగినట్లయితే ఈ వేకెన్సీస్ కి మనం అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ అలానే గుడ్ అనలిటికల్ అండ్ నెగోషియేషన్ స్కిల్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేసిన లిస్ట్ లో ఉన్న స్కిల్స్ ఉన్నట్లయితే మనం ఈ వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. సో మన ఛానల్లో అయితే 100% జెన్యూన్ కంపెనీస్ కి సంబంధించిన వేకెన్సీస్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్ ఫేక్ అని చెప్పేసి అనుకోవద్దు. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే నేనైతే మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మీకైతే వీడియో ప్రెజెంట్ చేయొచ్చు. కాకపోతే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పేసి నేను ప్రెజెంటేషన్ రెడీ చేసి నేనైతే ఈ డీటెయిల్స్ మీకు చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ మీరు ఈ పాయింట్ అనేది అర్థం చేసుకుంటారు అని చెప్పేసి. సో ఈ వేకెన్సీస్ కి మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు ఆ లింక్ ద్వారాగా ఒకసారి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కి సంబంధించిన డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మీరైతే అప్లై చేయొచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.